ఒక వెయిట్ మేనేజ్మెంట్ అనేది బ్యాలెన్స్ చేసుకోవాలనుకున్నప్పుడు బాడీకి కావాల్సింది మెటబాలిజం ఫాస్ట్ గా రన్ అవడం మాత్రమే కాదు, మెటబాలిక్ ఫ్లెక్సిబిలిటీ కూడా ఉండాలి. మనకి రెండింటికి చాలా తేడా ఉంది. ఈ మెటబాలిక్ రేట్ అనేది నువ్వు ఫుడ్ ని ఎంత త్వరగా బర్న్ చేయగలుగుతున్నావు, ఈవెన్ రెస్ట్ మోడ్ లో ఉన్నా కూడా ఎలా బర్న్ చేయగలుగుతున్నావు దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. కొంతమందికి ఇది ఎక్కువగా ఉండొచ్చు, కొంతమందికి ఇది తక్కువగా ఉండొచ్చు. బట్ మెటబాలిక్ ఫ్లెక్సిబిలిటీ అనేది ఈజ్ టోటలీ డిఫరెంట్. ఫర్ సపోజ్ నువ్వు ఒక మీల్ తిన్నావు, ఆ మీల్ నుంచి ఒక 5 to 6 hours సేపు నీకు ఎనర్జీ అనేది గ్లూకోజ్ ఇచ్చింది. దాని తర్వాత నీకు ఏదో జరగడం వల్ల నువ్వు 15 గంటలు 16 గంటలు నువ్వు ఫుడ్ తినలేకపోయావు, నీకు దొరకలేదు అనుకో. దెన్ వాట్? బాడీని తీసుకెళ్ళిపోయి అక్కడ కూర్చోబెట్టేస్తుంది అనుకుంటున్నావు ఏంటి మూలన? నో. బాడీ ఫిజియాలజీ అనేది నీకు ఎప్పుడు ఎనర్జీని ఇస్తూనే ఉంటుంది. ఎక్కడి నుంచి? నువ్వు ఇప్పుడు దాకా దాచుకున్న ఫ్యాట్ ఉంటుంది కదా, ఆ ఫ్యాట్ని అన్లాక్ చేసి కీటోన్స్గా ఫామ్ చేసి నీకు ఎనర్జీ ఇస్తూనే ఉంటుంది. ఇది ఫ్లెక్సిబిలిటీ అంటే. కొద్దిసేపు నువ్వు గ్లూకోజ్ మెటబాలిజం మీద రన్ అవుతుంది, కొద్దిసేపు కీటోన్స్ మెటబాలిజం మీద రన్ అవుతుంది. ఈ ఫ్లెక్సిబిలిటీ ఉండాలి బాడీకి.